అన్న నమస్కారం అన్న కేటీ గారు మీరు దయచేసి నోరు జారొద్దండి. ఎందుకంటే 10 సంవత్సరాల్లో మనం చేసింది ఏం లేదన్న. 2021 నుంచి నేను టీఆర్ఎస్ కార్యకర్తనే ఉన్నా. మా నాయన ఏదో తలకాయ సావు వరకు పెట్టిండన్నారు కానీ 1200 మంది మా నాయన గురించి చచ్చిపోయిండు, తెలంగాణ గురించి చచ్చిపోయిండు అని మాత్రం ఇదొక్కటి ఉద్యమకారులని కానీ స్టూడెంట్ని కానీ దయచేసి నువ్వు వాళ్ళని గుర్తు చేస్తలేవు. కానీ ఎంతసేపులో ఉన్న మా నాయన వయసు 70 సంవత్సరాలు, మా నాయన ఇది చేసిండు అది చేసిండు అని చెప్పేసి అన్న. ఉద్యమకారులు ఉద్యమం చేస్తుంటే నీవెక్కడ ఉన్నావన్నా? మీ అక్క ఎక్కడ ఉందన్నా? నీవెక్కడ ఉన్నావన్నా? దయచేసి ఇవన్నీ మన డబ్బా మనం కొట్టుకోవడం బంద్ చేయాలా. ఇవన్నీ దుకాణాలు మనకి బంద్ అయిపోతాయి. కానీ మన ఆయంలో మన ఎమ్మెల్యేలు ఎంత కబ్జా చేసిందని ఒక్కరోజన్న ఒక్క ఎమ్మెల్యేని పిలిచి మీ నాయన ముఖ్యమంత్రి గారు అడిగారన్న? అవునాయా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, నీవిన ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి, మరి నీవెందుకు జనగాంలో ఇంత కబ్జా చేసినావు? అయ్యా శ్రీనివాస్ గౌడు, మరి నీవీన మొత్తం సోషల్ మీడియాతో సహా ఇంతగానో వస్తుంది, నీవింత ఎందుకు చేసినావు అని అడిగినావన్నా? మరి మీ నాయన మళ్ళీ ఇదే నిరంజన్ రెడ్డిని కూడా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాడు కదా, అప్పుడు కూడా ఆయనని ఎందుకు అడగలేకపోయినావన్నా? 500 ఎకరాలు తొలివేలు రఘు వచ్చి చెప్పుతుంటే అప్పుడు మీ నాయనకు సోగి లేదా? నీకు సోగి లేదా? నీవు అక్కడ పిట్టర్లు ఫీడ్ చేస్తేనే పోలీసు వాళ్ళు పట్టించుకునే పరిస్థితి ఉంది. నీవు అక్కడ పిట్టర్లు ఫీడ్ చేయకపోతే పోలీసు వాళ్ళు హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ ఉన్నాడంటే ఉన్నాడు, నామకే వాస్తే. ఒక విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉందంటే ఉంది, ఆమె ఏదో కీలు బొమ్మ లేక. మనం ఏం చేసినామన్నా? ఒక రోడ్లు వేసినావా 10 సంవత్సరాలలో? జనాలకు ఏమన్నా మేలు చేసినావా? రుణమాఫీ ఒకటేసారి రైతులకు చేసినావా? మనం ఏం చేసినామన్నా? మనం ఏమీ చేయలేదన్నా. దయచేసి వాళ్ళు ప్రశాంతంగా చేస్తున్నారు. ఈరోజు ఒక ప్రతి కార్యకర్త కానీ, ఒక సామాన్యుడు కానీ, ఒక పోలీస్ స్టేషన్కి పోయినా, ఒక ఆఫీసర్ దగ్గరికి పోయినా కానీ ప్రతి ఒక్కడు భయపడుతున్నాడు, మావిని ఏమైనా కంప్లైంట్ చేస్తాడేమని చెప్పేసి. స్వయంగా నా విషయమే చెప్తానన్నా. ఈరోజు నా 3 ఆవులు, మా తమ్ముని ఒక 2 ఆవులు, నా ఒక ఆవు చనిపోతే ఒక ఏఈతోన కానీ, ఒక డిస్ట్రిక్ట్ డిఎస్పీ లెవెల్లో కానీ నేను మాట్లాడితే, ఒక ఎంఆర్ఓ కానీ భయపడుతున్నారు. మీరున్న పాలనలో ఎవరిని చెప్పుకుంటావో చెప్పుకోపోవయ్యా అన్నారు. దానికి మన పాలనే అన్న అవినీతి పాలన. ఎందుకన్నా మనం ఇంతవరకు 10 సంవత్సరాల నుంచి ఒక్క రోడ్డు వేయలేదన్నా. ఉన్న బస్సులు మొత్తం 11,500 బస్సులు ఉండేది మన రాష్ట్రానికి. ఇవాళ ఎన్ని బస్సులు ఉన్నాయో నీకు తెలుసా అన్న? ఎన్ని పల్లెటూర్లకు తిరుగుతున్నాయన్న మన బస్సులు? ఒక్కసారి గమనించి అన్నా దయచేసి ఇంతకంటే ఇంకా ఎక్కువ వివరణ ఇవ్వాలంటే నువ్వు ఇదే మహబూబ్ నగర్ డిస్టిక్లో ఎంపీని పెడతావు పెట్టన్న, గెలుస్తాడే. మన్య శ్రీనివాసరెడ్డికి ఆత్మకూరు ఎన్ని కిలోమీటర్లు ఉందో తెలియదు, మొక్కల్ నియోజకవర్గం ఎన్ని కిలోమీటర్లు ఉందో తెలియదు, మన జనాభా లెక్క ఎంత ఉందో తెలియదు. ఆయనకు ఎంఎస్సి కంపెనీలు ఒక 15 కంపెనీలు ఉన్నాయి కాబట్టి ఆ కంపెనీల గురించి మాత్రమే ఆయన ఒక ఎంపీగా నాయనకు డబ్బులు ఇచ్చి మాత్రమే టికెట్ కొనుక్కున్నాడు. ఆ టికెట్ తీసుకొని జితేందర్ రెడ్డిని పక్కనే పెట్టేశారు, మనం గెలిచాము అంతే. అప్పుడు ఏముందంటే సరే ఫస్ట్ సారి వచ్చినా కానీ తెలంగాణ ఉద్యమంలో అని చెప్పేసి తెలంగాణ సెంటిమెంట్తోన మన వాళ్ళు అందరూ ఏం చేసినారంటే కేసీఆర్ బొమ్మని గాడిదికి పెట్టిన కూడా ఓట్లు వేసిన రోజులు ఉన్నాయన్నా. ఇలా అందరు తెలివి కల్లోలు అయిపోయినారు. వద్దు, దయచేసి వాళ్ళకు చాలా టైం ఇస్తాం. ఎందుకంటే సరే వాళ్ళు ఇంతకుముందు కూడా ఇందిరమ్మ పథకం ఇండ్లలో అవినీతి జరిగింది, అది కూడా వాళ్ళు అన్ని ఆ తప్పులు తెలుసుకొని. కానీ ఇవాళ వచ్చింది మాత్రము భారతదేశంలో ఒక ప్రజాప్రతినిధిగా ఎవరైతే యోగి ఉన్నాడో అక్కడ బ్లోరో పెట్టి చేస్తే ఇక్కడ కబ్జాకోర్లను మొత్తం బయటికి తీసి ఈరోజు మొత్తం ఎంత దుర్మార్గమైన పాలన అంటే మన తెలంగాణ కొన్ని 1000 కోట్ల ధనం మొత్తం మన ఎమ్మెల్యేల దగ్గర ఉందన్నా. దానం నాగేందర్ రెడ్డివేనా? ఇదే అజిత్ నగర్ అన్న చేవల దగ్గర ఇంత కబ్జా చేసిండు, ఇన్ని ఎకరాలు అని చెప్పేసి అన్ని వేల మంది వచ్చేసి ప్రజాభవనం దగ్గర వచ్చి చెప్పుతుంటే మరి నీవు ఎందుకు అప్పుడు మైక్ పెట్టలేదన్నా? ఎలక్ట్రికల్ మీడియా దగ్గర నీవెందుకు వివరణ ఇవ్వలేదన్నా? మరి అది కూడా వివరణ ఇచ్చేసి అవును మా ఎమ్మెల్యే తప్పు చేసిన దానం నాగేందర్ వాళ్ళ ప్రజల భూమి ఏదో వాళ్ళకి ఇచ్చేసి అని నీవెందుకు చెప్పలేదన్నా? మన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంత కబ్జాలు చేసిండన్నా. పల్లా రాజేశ్వర రెడ్డి ఈయన కూడా కేసు బుక్ అయింది. ఎందుకన్నా మనం మాట్లాడటం బంద్ చేసుకోవాలన్నా మన దుకాణం? ఇవాళ మేము నీతి నిజాతిగా ఉన్న కార్యకర్తలు మేము ఎక్కడ వాళ్ళని అర్థం కాని పరిస్థితి. మా నోర్లు మేము మూసుకొని సైలెంట్గా ఉన్నాం. ఎందుకంటే
ఎదుటి వాళ్ళు చేసే పనులన్నా కరెక్ట్గా చేస్తారు చేయని అని చెప్పేసి. నీవెందుకన్నా ఇలాంటివి వద్దన్నా, మన డబ్బా మనం కొట్టుకోవడం కాదు. ఎందుకంటే నీకు రేపు మనని ఏమన్నా చేస్తారేమని చెప్పేసి నీ భయంతోనే నీవు అందరినీ జనాలని రెచ్చగొడుతున్నావు, మన ఎమ్మెల్యేలని రెచ్చగొడుతున్నావు, మన కార్యకర్తలను రెచ్చగొడుతున్నావు. కానీ ఎంతసేపులు ఉన్నా కానీ నీ ఉప్పు కారం తిన్న వానికి కష్టం చేయకుండా ఎవడైతే టీఆర్ఎస్ డబ్బులు దన్నుకంగా కబ్జాలు చేసుకొని తిన్నారో వాళ్ళకు మాత్రం విశ్వాసం ఉంది, మీ ఎమ్మట మాత్రం చేయగొడతారు. కానీ ఎక్కడ పోదన్నా వాళ్ళు అన్నీ తీస్తారు. ఉండేది ఇంకోటి, ఇప్పుడు బాగా యూత్ ముఖ్యమంత్రి ఆయన ఎవరు? రేవంత్ రెడ్డి అన్న, టీడీపీ లీడర్, పవర్ఫుల్ లీడర్ ఆయన. కానీ ఎవరితో పెట్టుకున్నా ఆయనతో పెట్టుకోవద్దు. దయచేసి అందరినీ మనోళ్ళని కూడా నోర్లు కొంచెం బంద్ చేసి, నోరు జారకుండగా, నీవు కూడా నోరు జారకుండగా మన డబ్బా మనం కొట్టుకోవడం బంద్ చేయనా, దండం పెట్టి. ఎందుకంటే కవితమ్మ కూడా ఎప్పుడన్నా సరే కానీ మనం మంచిన సీరియల్లో ఒక్క సీరియల్ ఒరిజినల్ ఉందన్న అన్న. సేన్ల పండుగ బుడ్డ సేన్లకు సైడ్లో కట్టిండ్రన్న, ఆడోళ్ళు కట్టుకుని ఇబ్బంది అయ్యి సీరియల్ ఈ 100 రూపాయల సీరియల్ మేము కట్టుకోలేమా అని చెప్పేసి అంత దుర్మార్గమైన పాలన మనది. వద్దు, దయచేసి అది బంద్ చేసేసేయి. కేటీఆర్, ఇప్పుడు నీకు సంతోషంగా చెప్తున్నా, మన టీఆర్ఎస్ కార్యకర్తగా ఇంకా ఇప్పటివరకు ఎవరికి అమ్ముడవలే. నేను నిజాయితీగా ఉన్నా. నాకు దేవుడిచ్చిన 2 రెక్కలు 2 కాళ్ళు సక్రంగా ఉంటే నేను ఎక్కడైనా బతకగలుగుతా భారతదేశంలో. నీకంటే హిందీ స్పష్టంగా మాట్లాడతా. నీవు పత్తర్ లేకే మారింగే, జబ్ ఆగిలే వాళ్ళకు దుస్మాన్ కరింగే అంటే ఓ